ఏమండి, నాకు అర్థం కాని ఒకటి ఉంది ఇక్కడ. ఏంటో తెలుసా? దేవుని ఆలయం కట్టబడుతున్నప్పుడు అన్ని మాటలు అన్నాడు కదా. ఎవరు? ఆ టోబియా అన్నవాడు. అన్ని మాటలు అన్నవాడు నక్కెక్కి తొక్కితే పడిపోద్ది, అలా చేస్తే ఇలా అయిపోద్దని ఎద్దేవా చేసిన వాడు ఎలా వచ్చి దేవుని ఆలయంలో ఉండగలిగాడండి? అసలు ఈ ఆలయాన్ని గురించే కదా నేను నెగిటివ్ మాట్లాడాను అనుకుని భయపడవలసిన వాడు ఎలా రాగలిగాడు? కారణం ఏంటో తెలుసా? నియమించిన నాయకుడు లేకపోతే నియమితులైన మనుషులు తగిన నియమాలు చేయకుండా తప్పించుకుంటారు. కారణం అది. అందుకే మీ బాధ్యతను ఓ తల్లిగానో ఓ తండ్రిగానో దేవుడు మీకు అప్పగించిన బాధ్యతలో మీరు నియమితులయ్యారు. ఆ నియమించబడిన పనిని నమ్మకంగా చేయండి. ఎప్పుడైతే నమ్మకంగా చేస్తారో మీ ఇంట్లోకి టోబియా రాలేడు. అస్సలు మీ ఇంట్లోకి టోబియా వచ్చి బంధుత్వాన్ని అస్సలు ఏర్పాటు చేసుకోలేడు. మీ ఇల్లు పదిలంగా నెహమ్యా ఆనాడు ఉన్నప్పుడు దేశం ఎలా ఉందో మీ కుటుంబాలు దేవుణ్ణి కలిగిన కుటుంబాలుగా అలా పదిలంగా నిలబెట్టేస్తాడు దేవుడు. ఏమండి, ఎదిరించని వాడు ఎలా ఎదురుగా వచ్చి నిలబడ్డాడు? కొన్నిసార్లు అనుకుంటాం, పిల్లలు ఎవరైనా ఎదిరిస్తే అసలు నాకే ఎదురు చెప్తున్నావా అంటాం. కానీ నిజం, ఎదిరించిన వాడు, దేవుని ప్రజలను ఎదిరించిన వాడు వచ్చి ఎలా ఎదురుగా నిలబడగలిగాడండి. నెహమ్యా లాంటి వాళ్ళు ఈ దేశంలో కరువైపోయారు. అందుకే టోబియా లాంటి వాళ్ళు దేవుని ఆలయంలోకి చేరవలసి వచ్చింది. మీరు నెహమ్యా లాగా నిలబడకపోతే మన కుటుంబాల్లోకి టోబియాలు వచ్చేస్తారు, మన జీవితాల్లోకి సన్బల్లట్టులు వస్తారు, మన జీవితాలని గిషోము లాంటి వాళ్ళు మన జీవితాన్ని ఏలుబడి చేస్తారు. అందుకే ఈరోజు చెప్తున్నాడు, మనలో ఉన్న అపవిత్రతను పోగొట్టుకొని పవిత్రమయ్యామని నమ్ముతున్న మనం ఖచ్చితంగా ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి. నా కుటుంబంలో టోబియా ఉండకూడదు నాయన. ఉండకూడదంటే నేను నెహమ్యా లాగా భారంగా ప్రతి క్షణం బరువైన గుండెతో ఇదిగో నా కుటుంబం కోసం, దేవుని ఆలయం కోసం, ఈ దేశం కోసం నేను ప్రార్థన చేయాలి. నా అవసరతల కంటే ఈ దేశం చాలా గొప్పది, నాకున్న కోరికల కంటే నా కుటుంబం చాలా గొప్పది అని మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, ఇదిగో నెహమ్యా ఎలా ఎదిరించగలిగాడో అలా మనం కూడా ఎదిరించగలుగుతాం. ఇదే మొట్టమొదటిగా మనం మన జీవితంలో చేసుకోవాల్సిన గొప్ప సంస్కరణ.